వికారాబాద్ జిల్లా యాలాలు మండలం ముకుందాపూర్లో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నెల రోజులు అవుతున్న ఐకేపీ సెంటర్లోనే వరి ధాన్యం నిల్వ ఉండడంపై అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల కొద్దీ వరి ధాన్యం మొలకెత్తింది. ప్రస్తుతం వరి ధాన్యం కేంద్రంలో తూకం లారీలు కరువయ్యాయి. పట్టించుకునేవారు లేరని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 23 తారీఖు కూర్చున్నాం. ఈ వారం తీస్తే 10 సంచులు పోయింది. 10 సంచులు మెట్ల బతకలే రైతులం, పేదవాళ్ళం, మేము అయినలాం కావు. మేము ఎవరు చెప్పుకుందాం మేము బాధ అంతా? ఏం పనిలేదు, తినా ఇదే పని చేస్తున్నాం. ఆ తిండికి కావాలా కదా, ఎట్లా బతుకు మేము ఏడుకోదము అంటే అడి పెడతాం. ఓపటి ఏమంటే ఓపటి పోస్తాం. నాకేం బాధ, ఇంత బాధ వేసుకుని ఒక్కేత్తు నువ్వు చేనులు పోరే ఒకటి తిరగాలి, ఉరం తిరగాలి, అంచులు చేసుకున్నాలే. అంత ఎవరు కట్టేయాలి మాకు? ఈ పేదవాళ్ళతో ఏం బతకాలి మేము? రైతులు మేము పెద్దగా అవుతాం, మీరు పోతుండ్రు, మమ్మల్ని చంపుతుర్రు. ఎట్లా బతుకుందేమో అవి తిరిగి ముఖనే కదా మదిగా. నీ ఆలోచించి చెప్పుడు మీరే. కొనాలి, కొంటారా ఇడిచి పెడతారు? ఇడికి ఇడిచి పెడతాం, మన నుంచి కాదని చెప్పుడు. మొత్తం అంటి పెడతాం, ఉండ బట్టలు మొత్తం అంటి పెడతాం. ఈ మొలకనే వద్దు మాకు అసలు. ఈ మొత్తం ఇదే టైప్ అయిపోయినాయి. యాలాల మండల్ వికారాబాద్ జిల్లా ముకుందాపూర్ గ్రామం. ఈ ముకుందాపూర్ గ్రామంలో సొసైటీ నడుస్తుంది కాబట్టి అందరం ఒడ్లు ఇక్కడ వేసుకొని చేస్తున్నాము. కానీ ఇప్పటి వరకు లారీలు వస్తలేవు, ఒడ్లు పోతలేవు. వానలు పడి మొత్తం మొలకెత్తి ఇలా అయిపోతున్నాయి. చాలా మంది నష్టపోతున్నారు. రైతు రాజే అన్నారు, కానీ రైతు రాజు ఏడున్నాడు? ఎవరైనా సీఎం మన రేవంత్ రెడ్డి సార్ ఆయన చెప్పిండు, పచ్చి ఒడ్లైనా సరే ఏ ఒడ్లైనా సరే కొనాలని చెప్పిండు. ఇప్పటి వరకు పచ్చి ఒడ్లు కాదు కదా, ఎండిపోయిన ఆరిపోయిన ఒడ్లు కూడా కొనడానికి ఎవరు వస్తలేరు, దాని వస్తలేవు. ఏం చేయాలి మేము? ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఒడ్లని నానిపోయిన ఒడ్లు మొలకెత్తే ఒడ్లు తెలుసుకొని మేము ఏం చేయాలి? మేము కష్టపడి తాటల కిరాయి పెట్టుకొని నాటేసేటప్పుడు కిరాయి మనుషులకు, కూలి మనుషులకు అన్ని ఇచ్చి మేము ఇంతగానో కష్టపడి చేసుకుంటే లాస్ట్ మూమెంట్ లో కూడా ఈ టైంలో కూడా మాకు సహాయం చేయకపోతే ఎందుకు? ఇంకా ఏం చేయాలా మేము? ఈ రైతులు ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి? ఏం చేయాలి? సొసైటీ ఉన్నది కాబట్టి సొసైటీ వేసినాము, కాదంటలేం. సొసైటీ అయిన తర్వాత కూడా సొసైటీ కరెక్ట్ గా రావాలి కదా. లారీలు రావాలి, హెల్పర్లు ఉండాలి, అందరు ఉండాలి. హెల్పర్ లేదు, లారీలు రాస్తలేవు. మేము ఏం చేయాలి? అడిగితేనేమో మాకేం లారీలు వస్తున్నావు, మేము ఏం చేయాలని ఈ సొసైటీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు మేము ఎవరిని అడగాలి? మేము పిల్లగాళ్ళం, మాకు అందరు అడవిలో ఉంటారు. ఏం చేయలేదు చెప్పు సార్, ఇంత కష్టపడి ఇది చేసుకుంటాము. మాకు ఈ మొలకెత్తిన ఎవరు కొన్నారు సార్? మరి మీరేమో మళ్ళీ వాపసు పంపుతారు. నెలకొచ్చే నెల దాటిన నెల అయింది.